సెప్టెంబర్లోనే రిలీజ్ అంటూ ఓజీతో క్లాష్ డిక్లేర్ చేసిన అఖండ 2 లాస్ట్ మినిట్లో తప్పుకుంది. పోస్ట్ పోన్ పైన మూవీ టీం క్లారిటీ కూడా ఇచ్చింది. ప్రెజెంట్ సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న బాలయ్య బోయపాటి సినిమా బాక్సాఫీస్ ముందుకొచ్చే కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. లాస్ట్ మినిట్ వరకు దసరా బరిలో బాలయ్య సినిమా ఉంటుందని ఆశించిన నందమూరి అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది అఖండ 2 పోస్ట్ పోన్ అప్డేట్. ముందు నుంచి పవన్ కళ్యాణ్ ఓజీతో బాలయ్య బోయపాటి సినిమా క్లాష్ డిక్లేర్ చేయడంతో బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ కూడా పోస్ట్ పోన్ తో కొంత డిసప్పాయింట్ అయ్యారు. ప్రెజెంట్ సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు రీ రికార్డింగ్ పనులు కంప్లీట్ చేసుకుంటున్న అఖండ 2 థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడే అని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే అఖండ తాండవం సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ ఇచ్చిన ప్రభాస్ మారుతి సినిమా ది రాజా సాబ్ 2026 జనవరి 9th కి పోస్ట్ పోన్ అవడంతో ఆ డేట్ కే మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. ఇటు అఖండ ఫస్ట్ పార్ట్ కూడా 2021 డిసెంబర్ 2నే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో సెంటిమెంట్ గాను ఆ డేట్ బాలయ్యకు కలిసొస్తుంది అంటున్నారు నందమూరి అభిమానులు. అఖండ తాండవం సినిమా హిందీ వెర్షన్ కి రీసెంట్ గా డబ్బింగ్ పూర్తి చేశారు బాలకృష్ణ. 5 రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన డబ్బింగ్ ని 4 రోజుల్లో పూర్తి చేశారు. ప్రస్తుతం మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు రీ రికార్డింగ్ పనులు సైమల్టేనియస్ గా జరుగుతున్నాయని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అఖండ ఫస్ట్ పార్ట్ కి మించి తాండవం సినిమాలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందని, సినిమా డిలే అవడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నారు. పండక్కి సినిమా ఆశించిన అభిమానులకి అఖండ 2 థియేటర్స్ లోకి వచ్చినప్పుడే అసలైన పండగని ఫ్యాన్స్ లో జోష్ నింపారు బాలయ్య.